హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తాజాగా పోస్ట్ పెట్టింది. నవంబర్ 28 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో లక్కీ భాస్కర్ మూవీ తెరకెక్కింది. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి సాధారణ బ్యాంకు ఉద్యోగి చేసిన రిస్క్ ఏంటి అన్నది సినిమా కథాంశం. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, భారతీయ మధ్యతరగతి మనస్తత్వాలు, వీటన్నిటినీ మేళవిస్తూ దర్శకుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. భాస్కర్ కుమార్ పాత్రలో దుల్కర్ నటన, నేపథ్యం, సంగీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో దుల్కర్కి ఇది హ్యాట్రిక్. మహానటి సీతారామన్ తర్వాత ఇప్పుడు మరో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఆయన కెరీర్లో 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన తొలి సినిమా లక్కీ భాస్కర్ కావడం అనేది విశేషం. ఇంకా మన స్టోరీలోకి వస్తే ముంబై నేపథ్యంలో సాగే కథే ఇది. భాస్కర్ కుమార్ అంటే దుల్కర్ సల్మాన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి. చాలని జీతం, దానికి తోడు కుటుంబ భారం అంతా ఆయనపైనే. భార్య సుమతి అంటే మీనాక్షి చౌదరితో పాటు కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు ఇలా అందరి బాధ్యతలు కూడా తనవే. బ్యాంకుతో సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తాడు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. ఉత్తమ ఉద్యోగాన్ని పేరు వస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదనుకుంటాడు. మరి భాస్కర్ చేసిన ఆ రిస్క్ ఏమిటి? అది అతనికి ఇబ్బందులు తెచ్చిపెట్టిందా లేక కష్టాలను దూరం చేసిందా అనేదే మిగతా